హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక విషయం చెప్పాలని నేను మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే చాలామందికి తెలిసి మాట, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడంట. విన్నారండి? ఇది ఎంతవరకు తెలుసో తెలియదు, కానీ తెలిస్తే కనుక దీని అర్థం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటే వరదల్లో ఉంటే ఈ గొడవ ఏంట్రా బాబు అని అనుకోవద్దు. దానికి ఇంటర్ కనెక్షన్ ఉంది కాబట్టి మాట చెప్తున్నా. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నారు. ఎంతమంది తెలుసో తెలియదు, కానీ దాన్ని ఎందుకు ఈ పదం వాడేనని నేను చెప్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో చాలా మట్టికి వరద బీభత్సం ఎలా ఉందో మీరు అందరికీ తెలుసు. ఆల్రెడీ నేను కూడా కొన్ని వీడియోలు చేశా. వరదతోటి విజయవాడ అతలకోతలం అవుతుంది. అవును కదా? ఎంత దారుణో కూడా ఒక మాట, కొన్ని వీడియోలు, కొన్ని ఛానల్స్ ఒక దాన్ని పదే 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 చెప్పినాయండి ప్రజలకి. నిజం. ఇప్పుడు వరదలతోటి విజయవాడ మొత్తం కొట్టుకుపోతూ ఉంటే వరదలతో కొట్టుకుపోతున్న విజయవాడను పక్కన పెట్టి వేరే ప్రాంతం గురించి మాట్లాడాల్సిన పని వచ్చింది. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కానీ, అలాగే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ, కొన్ని పత్రికలు కానీ పనిగట్టుకుని కాదు, మూట కట్టుకుని మరి ఒక విషయాన్ని అయితే కనుక ప్రస్తావించినాయి. ఆ విషయం ఏంటో నేను చెప్పే ముందు ఖచ్చితంగా మీ బాధ్యత లైక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే చాలామందికి తెలియాల్సిన విషయం ఇది. చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి ఖచ్చితంగా. అలా చేరాలంటే కనుక ఫస్ట్ మీరు లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. పక్కాగా కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని మీరు ధీమాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మీ ముందుకు వస్తుంటాయి. పనికిరాని వీడియోలు అసలు చేయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ వరకు చూసి, మధ్యలో స్కిప్ చేయకుండా వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చదవటమే కాదు, నలుగురు చదువుతారు. ఎందుకు పనికిరాని విషయాల్ని పనికొచ్చిన సందర్భంలో ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇప్పుడు వరదలతో విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోతుందని బాధపడకుండా, విజయవాడ గురించి మాట్లాడకుండా, విజయవాడ వరదల గురించి మాట్లాడకుండా, గుమ్మడికాయలు దొంగ ఎవడరా అంటే భుజాలు తడుకున్నట్టు ఏంటి అమరావతి గొడవ ఎందుకంటే నాకు తెలియకడతాను. కొన్ని ఛానల్స్ అంటే ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీవీ ఇలా కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా విజయవాడని ఒక వీడియో పెడితే ఏంటి అమరావతి గురించి 60 వీడియోలు చేస్తున్నారు. అసలు వరద ఎక్కడొచ్చింది? విజయవాడలో ఎక్కువగా ఉంది, అమరావతిలో చాలా తక్కువగా ఉంది వరద నన్ను అడిగితే కనుక. కాబట్టి విజయవాడలో దృష్టి పెట్టడం మానేసి, విజయవాడలో ఉండే వరద మీద దృష్టి పెట్టడం మానేసి అమరావతి మీద ఎందుకు అని అంటే కనుక అమరావతి మునిగిపోయింది కనుక కదండి. కాబట్టి అమరావతి మునిగిపోయిందని ఎవడేమైనా అన్నాడా? ఎవడు అడగలేదు కదా. ఎందుకు తడుకోవడం అనవసరంగా? భుజాలు తడుకోవడం ఎందుకంటే నాకు తెలియకడతాను. ఇప్పుడు అమరావతి గురించి ఎవడన్నా మాట్లాడా? అరే బాబు విజయవాడ మొత్తం మునిగిపోతుంది, విజయవాడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, విజయవాడ ప్రజలు నరకం చూస్తున్నారు అని అనుకుంటా ఉంటే అమరావతి బాగుందండి. అమరావతి ములగరా, అమరావతి బంగారులా ఉంది, అమరావతిలో అసలు వరద నీరు రాలా, అమరావతిలో వర్షాలే కొరవలా. ఎందుకంటే ఎవడడిగాడు అసలు ఇవన్నీ? ఎవడడిగాడు అసలు అమరావతి గురించి? కాకపోతే మీరు తడుకుంటున్నారు, భుజాలు తడుగుతున్నారు. ఎందుకంటే అమరావతి కూడా సేమ్ పొజిషన్, మునిగిపోయింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కోర్టు తాత్కాలికంగా మూసేశారు. ఏంటి కోర్టులో ఏం జరగక తాత్కాలికంగా మూసేశారు. ఇమీడియట్గా హోటాహోటిన ఏదంటే జరుగుతున్న కోర్టును కూడా న్యాయాధిపతుల్ని, లాయర్ని వీళ్ళందరినీ ఆబ్జెక్ట్ చేసి ప్రమాదం జరగబోతుంది, అమరావతి మునిగిపోబోతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇమీడియట్గా ఈ కోర్టుని మీరు రద్దు చేసి మిమ్మల్ని సురక్షిత ప్రదేశం తీసుకెళ్తాం అని తీసుకెళ్లారా లేదా? అందుకు తడుకున్నారేమో నాకు అర్థం కాలేదు భుజాలు. తర్వాత ఇంకోటి ఏంటి, సచివాలయ సిబ్బందిని హోటాహోటిన బస్సుల్లో కిక్కిరిసి ఎక్కిచ్చారే. 3-4 బస్సుల్లో ఒకేసారి కంగారుగా తీసుకెళ్లారే. ఎందుకు తీసుకెళ్లారు? మునిగిపోతుందేమని భయమేసి. మునిగిపోతుంది కాబట్టి, నీరు చేరింది కాబట్టి భయపడ్డారు. కాబట్టి వాస్తవం ఏంటంటే మీరు భుజాలు తడుకోవాలా ఉన్నదే. ఒకవేళ ఎవరైనా అంటాడేమో అని ముందు మనమే అనేయాలి. ముందర కాళ్ళకి బంధం అంటాను నేనైతే దీన్ని. కాబట్టి విజయవాడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకని మీరు మోటార్లు మోసి చాలామంది కూడా, చాలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా మటుకి అమరావతి అబ్బో సూపర్, అమరావతి అబ్బో ఎరగదీసేసింది, మేము అమరావతిలోనూ, అందరూ విజయవాడలో ఉంటే వీళ్ళకి అమరావతిలో పనేంటి? ఈ రిపోర్టర్లకే అసలు మాట్లాడుకుందాం మనలో మన మాట. ఇప్పుడు అందరూ విజయవాడలో ఉన్నారండి. విజయవాడ వరద పరిస్థితుల్లో సింగ్ నగర్ కానీ ఇలా కొన్ని నగర్లు ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం మునిగిపోయినాయి. పాపం ఎలా అంటే మొలలు ఇక్కడ పేకల లోతు నీళ్ళలో ఉన్నారు వాళ్ళంతా. అలాంటి సందర్భంలో చేతనైనంత వరకు అక్కడ ఉండే సమాచారాన్ని బయటికి తెలియజేయడం కోసం చాలామంది రిపోర్టర్లు విజయవాడలో ఉంటే మీకు అమరావతిలో పనేంటి? చూసారా అమరావతి ఎలా ఉందో? మొలగల ఈ కొంచెం నీరే ఇక్కడ వరకు వచ్చినాయి అని పొడి ప్రాంతాలే చూపించి నీట మునిగిన ప్రాంతాలు చూపించకపోవడం ఏంటి? అసలు ఇక్కడ వదిలేసి మొత్తం రిపోర్టర్లు అందరూ చాలా మట్టుకి, కొన్ని మాత్రమే చెప్తున్నా, అందరూ కాదు, కొంతమంది మాత్రం అమరావతి వెళ్ళి అమరావతిలో వీడియోలు తీయటం ఏంటి
నాకు అర్థం కాలే. ఎవడు అడిగాడు అసలు అమరావతి గురించి? అమరావతి మునిగిపోతుందా, అమరావతి మునగలేదా అని అడగలేదు కదా. మరి ఎందుకు లేనిపోయింది మీరే మూట కట్టుకుని మరీ చెప్పాల్సి వచ్చింది? ప్రజల నెత్తిని రుద్దడానికి ప్రయత్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా చాలామంది, ముఖ్యమంత్రి గారితో సహా మాట్లాడారే ఆ అమరావతి గురించి. ఎందుకు ఆ భయం? ఎందుకు పట్టుకుంది మీకు ఆ భయం? అంటే ప్రజలందరూ ద్వేషిస్తారనా? ప్రజలందరూ మిమ్మల్ని చేదరిస్తారనా, లేకపోతే తిరస్కరిస్తారనా? ఎందుకని పనిగట్టుకుని అమరావతిని హైప్ చేశారు నేను అంటాను. ఎందుకంటే అది మునిగిపోయింది కాబట్టి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏదైనా నిజం దాగాలంటే కనుక చెడుని పదే పదే చూపిస్తే అది నిజమైపోతుందని చెప్పేసి ఒక బలమైనటువంటి కొన్ని సంకేతాలు అయితే పంపుతున్నారు ఇప్పుడున్న మీడియా. కాబట్టి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నదన్నమాట వాస్తవం. నేను ఇందుకే చెప్పానన్నమాట. మీకు ఖచ్చితంగా 100% నిజం అనిపిస్తే కనుక, నిజం ఎక్కడుందో తెలిస్తే కనుక ఖచ్చితంగా దాని గురించి కామెంట్ చేయండి. మర్చిపోద్దు, మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకని అమరావతిని మూటగట్టి పైకి లేపుతున్నారు నాకు కూడా తెలియాలి, చాలామంది తెలుసుకుంటారు. కామెంట్ చేయండి, మర్చిపోద్దు, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.